అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 2 ఎకరాల సైట్ అండి, పంట పొలం. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి నేషనల్ హైవేకి 33 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 56 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చండి. అయితే యాక్చువల్గా మనం సైట్ నుంచి వీడియో అనేది ఇది ఒక మండలం కేంద్రానికి వచ్చే విధంగా మేము రివర్స్లో చూపించడం జరిగిందండి రోడ్డు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి. ఇది ఒక మండల కేంద్రం నుండి కిలోమీటర్ దూరంలో మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు. మనం ఎప్పుడూ కూడా మండల కేంద్రం నుండి సైట్కి వీడియో అనేది రోడ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు రివర్స్లో ఉండి సైట్ నుంచి మనం మండల కేంద్రానికి రోడ్ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూపించడం జరుగుతుంది. ఏరియా మాత్రం చాలా చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. చుట్టూ కూడా పంటలు అనేవి మనకి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. మొత్తం కిలోమీటరు లోపే ఉంటుందండి సైట్కి, కిలోమీటర్ లోపే ఉంటుంది సైట్కి వచ్చేసి. మండల కేంద్రం నుంచి కేవలం 25 మీటర్లు 25 మీటర్లు మాత్రమే సిమెంట్ రోడ్డు ఉండదండి, అది గ్రావెల్ రోడ్డు ఉంది సైట్ వరకు. ఆ రోడ్డు అనేది పొలాల మధ్యలోకి వెళ్తుందండి, అలాగా పొలాల్లోనికి వెళ్తూ ఉంటుంది. మీరు అది కూడా చూడవచ్చు. మనం మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. కిలోమీటర్ లోపే ఉంటుందండి. ఇదేనండి మన సైటు. మన సైట్కి వచ్చేసి సీసీ రోడ్డు 20, 25, 30 మీటర్ల లోపే ఉంటుందని ఒక అంచనాకు రావచ్చండి. దగ్గరకు వచ్చి ఆగిపోయింది సీసీ రోడ్డు అనేది. మన సైట్ దగ్గర వరకు సీసీ రోడ్డు అనేది ఉందండి. చుట్టూ కూడా పంటలేనండి, వరి ప్రస్తుతానికైతే వరి అనేది వేశారు. సైట్ మాత్రం చాలా బాగుందండి, దాదాపుగా స్క్వేర్ బిట్టే వచ్చింది. ఇదే మన సైటు. కాలువ ఉందండి, పైన చెరువు ఉంది. చెరువు వాటర్ అనేది మనకి కాలువ ద్వారా మన సైట్లోకి వస్తుందండి. నిత్యం వాటర్ ఉంటుంది. మనకి 2 పంటలు అనేవి ఖచ్చితంగా పండుతాయండి, ఎందుకంటే పైన అనేది చెరువు ఉంది. మీరు మ్యాప్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే వీడియో మొదట్లో మీకు అర్థమవుతుందండి. ఇదే మనం చూడాలనుకుంటున్న పొలం. ఇది మన గ్రావెల్ రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి. రోడ్డు ఫేసింగ్ సుమారుగా 100 అడుగులు రోడ్డు ఫేసింగ్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్ వరకు సిమెంట్ రోడ్డు ఉందండి. దాదాపుగా ఒక 25-30 మీటర్ల లోపే ఉంటుంది మనకి గ్రావెల్ రోడ్డు ఉంటుంది. అంతవరకు కూడా మనకి సీసీ రోడ్డు అనేది, సిమెంట్ రోడ్డు అనేది ఉంది. మన వీడియోలో లెఫ్ట్ సైడ్ ఉన్నదండి, మనకు గట్టుకి ఎడం పక్క ఉన్నది మన పొలం 2 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 40 లక్షలు చెప్తున్నారండి. 38కి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎకరం ధర 40 లక్షలు చెప్తున్నారు, 38 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి కేవలం కిలోమీటర్ లోపే ఉంటుంది. అలాగే సీసీ రోడ్డుకి 25 నుంచి 30 మీటర్ల లోపే ఉంటుందండి. ఇది కూడా గ్రావెల్ రోడ్డు. ఆ రోడ్డు వెడల్పు వచ్చేసి సుమారుగా మనకి 15 నుంచి 18 అడుగులు వెడల్పుతో ఉంటుందండి రోడ్డు అనేది. మనకి 2 ట్రాక్టర్లు అనేవి ఎదురెదురుగా ఉంటే తప్పుకుంటాయి. మీరు చూడవచ్చు, మండల కేంద్రం అనేది కనిపిస్తుంది వీడియోలో. మండల కేంద్రం అనేది మీకు క్లియర్గా కనిపిస్తుందండి, చాలా దగ్గరగా ఉంటుంది. అది మండల కేంద్రం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంచి పొలం అండి, 2 పంటలు కూడా మనకు పండుతాయి. చెరువు మీదనే ఉంటుందండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.